ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథములో మొదటిగా ఆయన మన కోసం ఏం చేశాడు, ఎలా మన నిమిత్తము ఆయన రక్తం కార్చి ఆయన శిలువ శాఖం చేస్తాం మనందరం చూస్తున్న విషయమే కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు సన్నిధానములో అవకాశాలుండి కాడ చాలామంది ప్రార్థన లేక, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా విషయాల్లో ప్రార్థన చేసేదానికి సమయం లేక, ప్రార్థన చేయలేక, కుటుంబాలు ఒక దీవెన, కుటుంబాలు ఒక ఆశీర్వాదము, లేకపోతే కుటుంబాలు ఆత్మీయంగా ఎదగాలన్నా చాలా విషయాల్లో మనం చూస్తుంటాం. ఎలా చూస్తుంటామంటే, ఆ కుటుంబాల దీవెనికి పాత్రులు కాకోకుండా, ఆ కుటుంబాల దేవుడు ఒక ఆశీర్వాదాన్ని పొందుకోకుండా వాళ్ళు చాలా శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉంటారు. కారణం ఏమిటి అని అంటే, వాళ్ళు రోజు తరచూ చర్చికి వెళ్తారు, కానీ ఆత్మీయంగా ఎదుగుదల ఉండదు, వారికి ప్రార్థన అనేది కాడ చక్కగా ఉండదు. దయచేసి రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివినట్లయితే, రోమా 12:11 నుంచి చదవండి దయచేసి. స్తోత్రం. ఆసక్తి విషయంలో అమ్మా ఇదిగో ఈ మౌత్ నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. సాల్. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ఏ విషయంలో పట్టుదల కలిగి ఉండాలి, ఏ విషయంలో దేవుడికి నమ్మకంగా మనం ఉండాలంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి జీవించాలి. అలాంటి ఒక నమ్మకం కలిగి మనం ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, మనం చేసే ప్రతి ప్రార్థనకి ఒక రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థన మన ఎదుట దేవునికరంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, నీ అవసరత ఏదో కాడ ఆయన ఏం చేస్తాడంటే తీరుస్తూ వస్తాడు. అది ఏ అవసరమైనా కావచ్చు, అవసరాలు అక్కర్లు తీర్చబడతా ఉంటాయి. ఎందుకనంటే నువ్వు ప్రార్థన టైంపాస్కి, లేకపోతే ఆదివారం వెళ్ళాలని ఇలాంటి ప్రార్థన లేదు. నీలో ఉన్న ప్రార్థన ఏంటంటే పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చాలామంది చూడండి, చిన్నపిల్లలు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళు ఒక పట్టుదల కలిగి ఉంటారు, వాళ్ళు ఒక బాధతో ఉంటారు. ఆ వస్తువు కొనిపెట్టి అంతవరకు ఆ పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. మన జీవితంలో కాడ నువ్వు దేవుడిని ఎలా అడగాలంటే, ఒక పట్టుదల కలిగి మనం అడగాలి, ఒక నిరీక్షణతో మనం అడగాలి. ప్రభు సన్నిధానములో ఆయన మనం అడిగిన ప్రతిదీ కాడ పొందుకునే విషయంలో పొందుకునేటట్టు మన ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన విషయంలో మనం ఎలా ఉండాలి అని అంటే, ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు వచ్చే ఒక రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, కీర్తన 45వ అధ్యాయము 46 అధ్యాయము 5వ వచనం కాడ మనం చదివినట్లయితే కొన్ని విషయాలు అక్కడ రాయబడినవి. 46వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. దేవుడు ఆ పట్టణములలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చాలు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. అరుణోదయమే ఏకునే ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఏకునే ప్రార్థన చేస్తున్న వారికి సహాయం వచ్చి వాళ్ళ గుమ్మాలు తడతా ఉండిద్ది. దేవుడికి స్తోత్రం. ఎందుకు వారి గుమ్మాలు తట్టిద్దనంటే, వారు చేసే ప్రార్థన అలాంటిది. వారు నిరీక్షణతో ప్రార్థన చేస్తారు.
వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు. ఏకుని లేచి ప్రభువా మాకు సహాయము నీ వలనేనయ్య అని చెప్పి చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ప్రభు ఏం చేస్తామంటాడు? ఆ ప్రార్థన ఆలకించి యేసయ్యుండ బిడ్డలు, యేసయ్యని కలిగిన బిడ్డలు, యేసయ్య వారి కుటుంబాల్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి తొందరపాట్లు ఉండవు, ఎలాంటి అల్లర్లు కలిగిన జీవితం కాడ వారికి ఉండదు. ఎందుకనంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన సమాధానకర్త. ఆ సమాధానాన్ని మనందరికి కాడ సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు. అందుకే మనం ఏం చేయాలనంటే ఏకుని లేచి ప్రార్థన చేయాలి. ఉదయకాలం నువ్వు లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటావు కదా. దేవుడు నువ్వు అడిగే ప్రతి విషయం కాడ ఆయన ఏం చేస్తాడనంటే నీకు మేలుకరంగా మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. నీకు మేలుకరంగా మారుస్తాడు, నీకు దీవెనకరంగా మారుస్తాడు. అంత మాత్రమే కాక దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి శరణం అంటే దానికి భయం లేదు, దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు కొన్ని దేశాలు ఎలా ఉండేనంటే సమాధానం లేదు వాళ్ళకి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకుంటున్నారు. అక్కడ మన ఇండియన్స్ కూడా ఉండారు, పాస్టర్స్ కావచ్చు, లేకపోతే టూరిస్ట్ సోతకెళ్ళాడు కావచ్చు, ఒక కాలేజీ అంటే ఎంబీబీఏ చేసే డాక్టర్స్ కావచ్చు, ఇలా విలువైన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది అక్కడ చిక్కుని ఉండారు. అయితే ఈ మధ్య ఒక సహోదరి వాట్సాప్లో పెట్టింది ఏమనంటే, నేను ఇక్కడికి వచ్చాను సంఘాన్ని వదిలిపెట్టి, విశ్వాసులు వదిలిపెట్టి, ఈ బాంబుల మధ్యలో నేను సస్తానో బతుకుతాను. ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి? అక్కడ యుద్ధ వాతావరణం జరుగుతుంది తెలుసు, ఎందుకు నువ్వు వెళ్ళావు? సంఘాన్ని వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి ఎందుకు వెళ్తారు? వెళ్ళే టైంలో వెళ్ళాలి, ఏదైనా పని ఉన్నప్పుడు. కానీ ఇలాంటి అనుకూలత పరిస్థితి లేనప్పుడు మనం వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి దేవుడు మనకు అవమానం తేవద్దు. దేవుడికి స్తోత్రం. నువ్వు వెళ్ళేది దేవుడు పరిచర్య కొరకు అయినా సరే, ఆయన అంటున్నాడు ఇతరులకు ఇబ్బందికరమైన శుభవార్త మనం చేయొద్దు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ సమాధానం లేదు, దేశాలకు సమాధానం లేదు, రాష్ట్రాలకు సమాధానం లేదు. ప్రపంచం ఇప్పుడు ఏమైతే అక్కడ ఎవరికి తెలియకోకుండా ఉంది. ఇప్పుడు భారత్కి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఒక ఇండియాకు మాత్రమే సహాయం వస్తుంది. కతిమ దేశాలు, అన్ని దేశాలు ఆగిపోయినాయి, అన్ని దేశాలు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మరి మన భారతదేశం చేసిన మంచి ఏమిటంటే శత్రువు కాడ తలంచుకోకుండా ధైర్యంగా గుండు చూపించి వెళ్ళి పోరాడే ఒక మంచి స్వభావం కలిగిన వాళ్ళు మన భారతీయులు. దేవుడికి స్తోత్రం. మన భారతీయులకి ప్రాణం మీద ఆశ ఉండదు. ఒకటి, ఆ సరిహద్దుల్లో వాళ్ళు చనిపోతారని తెలిసి కాడ శత్రువుకు భయపడతాం వాళ్ళకి తెలియదు. ఈరోజు ఒక దేవుడు నమ్ముకున్న బిడ్డగా, ఒక విశ్వాసగా నువ్వేం చేయాలనంటే, అపవాది ఎంత శోధించినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నీ మట్టికి నీవైతే ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎవరి వైపు మనం చూడాలి? యేసయ్య వైపు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నీ శత్రువుల చేతిలో నుంచి నేను నిశ్చయంగా విడిపిస్తాడు. ఏ శత్రువు? అపవాది. అసమాధానం కలగజేసే అపవాది. సమాధానం అంటే దానికి ఇష్టం ఉండదు, నువ్వు దీవించబడతాం ఇష్టం ఉండదు, ప్రార్థన చేస్తాం ఇష్టం ఉండదు, తినాలి నిద్రపోవాలి ఇలాంటి వాటికి దానికి ఇష్టం. ఎందుకనంటే దాని బిడ్డలు దీవించబడేదానికి అది ఒప్పుకోదు. మన ప్రభు అట్ట కాదు, కష్టపడుతున్నావు కదా, నీ కష్టానికి ఒక ఫలితాన్ని ఇస్తాడు. ఆనాడు తల్లి అయిన అన్న మందిరంలోకి వెళ్ళి తన వేదనంతా నీళ్లుకులాగా ఇలా కుమ్మరించింది. దేవుడు మందిరంలో కుమ్మరించబడినప్పుడు ఏమైందనంటే ఆ ప్రార్థన, కన్నీటి ప్రార్థన పరలోకముందన్న దేవుడు చూసి ఆ అవసరాలు తీర్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నువ్వు కాడ దేవుడి సన్నిధానంలో నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎవరితో నీకు సంబంధం లేదు, నువ్వు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలంటే నీ పక్కన పిడుగులు పడినా, నీ ఎడం పక్కన ఏదన్నా జరగనియ్యి, నీ ప్రార్థనలో మార్పు ఉండొద్దు. నీకు దేవుడికి మాత్రమే కాంటాక్ట్ ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకనంటే కొంతమంది నన్ను అడిగారు, పాస్టర్ గారు ఈ గ్రిల్స్ ఎందుకు పెట్టించారని చెప్పి. నేను అన్నా, ఇది డెకరేషన్కి అయితే నేను పెట్టలా. దేనికి పెట్టించారు పాస్టర్ గారు అంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో కాడ దాన్ని దాటుకున్న దగ్గరికి రాలేరు. దేవుడికి స్తోత్రం. ఎందుకు దాటుకుని రాలేరంటే అది లేకపోతే వస్తారు ఆటోమేటిక్గా.
వచ్చి చేసి తట్టి పాస్టర్ గారు లేకండి, పాస్టర్ గారు మేము వెళ్తున్నాం, లేకపోతే పాస్టర్ గారు మరి ప్రార్థన చేయండి, ఏదన్నా మాట్లాడతారు. అయితే అది అడ్డమందు కనుక అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని దాటుకున్న దగ్గరికి రాలేరు. గనక ప్రేమ దేవుడు బిడ్డలారా, ఇలాంటి ఒక గ్రిల్స్ అనేది ఈ పులిపేట మీద ఉన్న దైవజనుడికి ప్రార్థన చేసుకుంటే ఆటంకం డిస్టర్బ్ లేకపోతే, దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు భర్త నిద్రపోయి బిడ్డలు నిద్రపోయిన వరకు ప్రార్థన చేయి, లేకపోతే పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయి, భర్త డ్యూటీకి వెళ్ళిన చూసి నువ్వు ప్రార్థన చేయి. లేదు నేను కాడా బ్రదర్ డ్యూటీ చేస్తాను అంటావా, నీ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి సమాధానంగా నీ భర్తను భోజనం చేసిన తర్వాత కాసేపు మాట్లాడుకుని ఆయన నిద్రపోయిన తర్వాత అప్పుడు దేవుడు సన్నిధిలో నువ్వు ఏకీభవించు. దేవుడికి స్తోత్రం. అది ఒక విశ్వాసము, అది ఒక ప్రార్థన జీవితం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన కాడ పరలోకం నుంచి మార్గాలు తెరబడతాయి, పరలోకం నుంచి మార్గాలు తెరబడతాయి. ఈ లోకములో ఏ మార్గం మూయబడినా, ఏ మనుషుడు నీకు సహాయం చేయబడపోయినా దేవుడు సహాయం వచ్చి నీ గుమ్మాలు తడతా ఉండేది. నా దగ్గరికి ఒక సహోదరు వచ్చి నన్ను ఒక 10,000 రూపాయలు డబ్బులు అడిగింది. అన్న ఒక 10,000 ఇవ్వండి, ఆ తర్వాత నేను నా శాలరీ వచ్చిన తర్వాత మీకు ఇస్తానని చెప్పి. నేనేమన్నానంటే సరే అమ్మా ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అని అన్న. డబ్బులు అడిగినప్పుడు ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఉపవాసం ఎందుకు ప్రార్థన చేస్తాము అని ఆమె అడగల, ఎందుకు ఉపవాసం ఉండాలి పాస్టర్ గారు అని. తర్వాత ప్రార్థన చేద్దామంటే ఆమె వచ్చింది, ఇద్దరం పాజిటివ్గా ఉన్నాం. అక్కడ పాస్టర్ గారు ఆమె కూర్చున్నారు, నేను ఇక్కడ పులిపేట మీద కూర్చున్నా, ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు అయిపోయింది 12 గంటలు, పొద్దున్న నుంచి సాయంత్రం 4:30-5 గంటల దాకా. రెండో రోజు అయిపోయింది, 3:30 అయింది రెండో రోజు. ప్రభు చెబుతా ఉన్నాడు, ఇదిగో ఆమెను లేచి ఇంటికి వెళ్ళమని చెప్పా అంటున్నాడు. ప్రభువా మరి పరిస్థితి ఏందనంటే నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యి. వెంటనే లేచి ప్రార్థన చేసి చెల్లి నువ్వు ఇంటికి వెళ్ళరా అన్న. ఆ మాట అనగానే ఆమెకు ఫోన్ వచ్చింది. ఆ మాట అన్న వెంటనే ఆమెకు ఫోన్ వచ్చింది. వాళ్ళ బాబాయ్ కూతురు ఎక్కడో ఉండేది దూర దేశంలో. అక్క నేను చూస్తాకి ఇంటికి వచ్చాను అక్క, నువ్వు ఎక్కడ ఉన్నావంటే అమ్మ నేను చర్చి కాడ ఉండారా, తొందర రాక్క అని అంటే యాపండి పాపం త్వరగా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టరు అలా కారులో నుంచి దిగి, వాళ్ళు ఎప్పటికైతే ఏసీలో సలసలగా ఉండేవాళ్ళు కాబట్టి పాపం ఆ కారులో నుంచి అలా దిగి ఒక 10 లక్షల రూపాయలు ఆమె చేతిలో పెట్టి, అక్క నువ్వు ఖర్చులు కట్టి పెట్టుకో, వాడుకో, పిల్లలకి నీకు బట్టలు తీసుకుని నేను వెళ్తున్నానని చెప్పి 10 లక్షలు చేతిలో పెట్టి కాపాడి వెళ్ళిపోయి. ఆమె నన్ను ఎంత అడిగింది, దేవుడు ఎంత ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ఉంటే, నువ్వు ఎక్కువ కాలమే లేచి ఉదయకాలం ప్రార్థన చేస్తే, ఏ రోజు కాడ నీ కుటుంబంలో ఏమంటా లోటు అనేది నువ్వు చూడు, అంటే కరువు అనేది నువ్వు చూడు, ఆర్థిక సమస్య అనేది నీ చెవి వినపడదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధానంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఏమాత్రం కాడ వ్యర్థమో కాదు. కనుక ఆ రోజు మరలా ఆ డబ్బులన్నీ తీసుకుని నా దగ్గరికి వచ్చింది. అన్న నేను ఆ రోజు ఎంత అడిగాను అన్నా, ఎందుకు నీకు గుర్తులేదురా అన్న. ఆ 10,000 కదా నేను అడిగింది. దేవుడు ఏకో 1,00,000 రూపాయలు ఇచ్చాడు, 1,00,000 చొప్పున ఇచ్చాడు, 10 లక్షలు ఇచ్చాడు. నేను 1,00,00,000 రూపాయలు అడిగితే బాగుండేది ఏమోనన్న. నిన్న మనిషి చూడండి, ఇక్కడ ఆలోచన చేయండి, చూడండి మనిషికి ఆలోచనకి మనిషికి ఏమాత్రం తూపితే అనేది 10,000 అడిగితే 10 లక్షలు ఇచ్చాడు. తర్వాత అనిద్ది 1,00,00,000 రూపాయలు అడిగితే నేను బాగుండేదన్నా, నీ దగ్గర ఉండలేవని నేను 10,000 అడిగాను. అంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన కుటుంబాల్లో ఎప్పుడు కాదు గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది, దేవుడి యొక్క దీవెన అనేది పరలోకం నుంచి ఆయన మన ప్రార్థన ఆలకించేటట్టు ఉండాలి. ఈ లోకంలోనే మనం ప్రార్థన చేసేది, ఆయన అక్కడి నుంచి ఆ ప్రార్థన ఆమేన్ అనాలన్నమాట. ఆయన ఆమేన్ అనాలంటే మనం ఏం చేయాలనంటే పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. రెండో విషయం వచ్చి ఆయన వైపు చూస్తూ ఉదయకాలమే లేచి మనం చేతులు ఆయన వైపు ఎత్తి ప్రార్థన చేయాలి. ఆనాడు తండ్రి అయిన అబ్రహాం ఏం చేస్తాడండి,
శారమ్మ తల్లి గారిని తీసుకెళ్లి రాజుగారు గదిలో బంధించినప్పుడు అబ్రహాం గారు ఆయన ప్రార్థన చేస్తాడు. అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడా, సహోదరులు ఉండారు, వెళ్ళాడు. పోలా యేసయ్య సన్నిధిలో కూర్చొని ప్రభువా నువ్వే నాకు న్యాయం చెయ్యి, ఈ రాజు మరి నా భార్యను తీసుకుని వెళ్ళాడయ్యానంటే ఆ ప్రార్థన బట్టి రాజుకు దేవుడు స్వరాన్ని వినిపించాడు. రాజు గజ్జ 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 వణికిపోయి, అబ్రామా నువ్వెందుకిట చెప్పావు, తప్పు కదా, ఆమె తీసుకుని వెళ్ళిపో, ఆమె కలిగిన ఏమేమి ముట్టుకుందాం అన్నీ పట్టుకుని వెళ్ళిపో, కొంతమంది పని వాళ్ళ కాడ ఇచ్చి పంపించేశాడు. ఈరోజు ప్రియమైన దేవుడు బిడ్డ, నువ్వు దీవించబడాలనంటే ఉదయకాలం ప్రార్థన ఉండాలి. నువ్వు ఏ ఇబ్బంది కలక్కోకుండా ఉండాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఎలాంటి పట్టుదలనంటే మనుషులు ఎదుటి కాదు పట్టుదల, నువ్వు ప్రార్థన చేసేది దేవుడికి మాత్రమే తెలియపరచబడాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, బంధువులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, భర్త ఇంటికి వచ్చిన టైంలో ప్రార్థన చేస్తారు, లేదు వాళ్ళు ప్రార్థన చేస్తారు పిల్లల స్కూల్ నుంచి ఇంటికి రాగానే. ఆ టైంలో ప్రార్థన ఎలా నువ్వు చేయగలుగుతావు? పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, ఏదైనా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, మమ్మీ అని పిలుస్తూ ఉంటారు. సరే భర్త వచ్చాడు ఆఫీస్ నుంచో లేకపోతే పని చేసి ఇంటికి వచ్చాడు, ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఏదన్నా ఇంత వంట చేసుకుని శుభ్రంగా భోజనం చేసుకుని సంతోషంగా కూర్చుని మాట్లాడుకునే సమయం కదా అది. అందుకే ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని మనకు కేటాయించాడు. ఆ సమయంలో ప్రేమ దేవుడు పెట్టారా, ఆయన వైపు మనం చూడాలి, కానీ మనుషుల వైపు చూసి ఏ విషయంలో మనం కుంగిపోవద్దు. దేవుడికి స్తోత్రం. దేవుడి వైపు చూడాలి, దేవుడిని అడగాలి. అడిగిన ప్రతిదీ కాడ మనం పొందుకునేటట్టు ఉండాలి, పోగొట్టుకోవద్దు. ఎలా మనం పొందుకోవాలనంటే ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? పట్టుదల కలిగిన ప్రార్థన. ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి? భర్త లెగవడు, ఉదయకాలమే. పిల్లలు లెగవరు, అప్పుడు ఉదయకాలం లేచి నువ్వు మొరపెట్టాలి, దేవా నా భర్త డ్యూటీలో నీ సన్నిధి తోడుగుంచయ్యా, నా బిడ్డల స్కూల్ మార్గాల్లో మీ సన్నిధి తోడుగుంచయ్యా, ఈ దినమెంతా నా కుటుంబాన్ని, నా భర్తని, బిడ్డలు, నన్ను నువ్వు కాసి కాపాడు ప్రభు అని చెప్పి. మొన్న ఈ మధ్యకాలంలో 6 సంవత్సరాలు చిన్న బాబు స్కూల్కి తీసుకెళ్తున్నాడు తండ్రి. స్పాట్లోనే గబాలన బండి అడ్డం వచ్చింది, బ్రేక్ వేసాడు, ఆ స్పాట్లో పిల్లడు కింద పడ్డాడు, ఆపని చనిపోయాడు. ఎంత బాధాకరమో చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా. నాకు అనిపించింది, దేవా నీ కాపుదల లేనిదే ఏది కాడా మాతో కాదయ్యా. ఆయన పగలంతా మనల్ని కాపాడిపోతే సాయంత్రానికి ఇంటికి రాగలుగుతామా? నేనైనా సరే బయటికి వెళ్తున్నా, తిరిగి వస్తానన్న గ్యారెంటీ అనేది చెప్పాలి, గ్యారెంటీ అనేది లేదు. ఎందుకు లేదయ్యానంటే ఇక్కడ ఎలిగే ఈ లైట్లకు గ్యారెంటీ ఉంది, తిరిగే ఫ్యాన్కి గ్యారెంటీ ఉంది, ఈ మాట్లాడే మైకులకి గ్యారెంటీ ఉంది, మాట్లాడే మనిషికి గ్యారెంటీ లేదు. ఇలాంటి గ్యారెంటీ లేని మనిషిని దేవుడు ఎన్నుకున్నాడండి. నేను అనుకుంటా అప్పుడప్పుడు, యేసయ్యా ఈ లోకంలో ఎన్నో విలువైన వస్తువులు ఉండయి, ఎన్నో మంచి మంచి పరికరాలు ఉండయి, కానీ ఎందుకు పనికిరాని మనిషి నేను ఇంత గొప్పగా ఎన్నుకున్నామంటే నీ మనసు గొప్పదయ్యా అనుకుంటా నేను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధానంలో మనం ఎప్పుడు కాడ ఆయన వైపు చూసేవారుగా ఉండాలి, ఆయనలో నడిచేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి విషయంలో కాడ నమ్మకం కలిగి మనం ఉండాలి. ఆ నమ్మకము ఏం చేసిద్దనంటే మనకు దీవెనకు బాటేసిద్ది. ఆ యథార్థత ఏం చేసిద్దనంటే ఆశీర్వాదానికి ఇలా నిలబడిద్ది అనమాట, పునాదిలాగా. ఎప్పుడైతే మనం ఆయన వైపు చేతులెత్తి ఉదయకాలంలో వేసి ప్రార్థన చేస్తామో ఆ వేకువనే చేసే ప్రార్థన మన కుటుంబాలకు సహాయం చేసింది. దేవుడికి స్తోత్రం. మన కుటుంబాలకు ఏం చేసిద్దమ్మా? సహాయము. ఎందుకు సహాయం అనంటే నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు చేసే పనిని బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ నమ్మకాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడనంటే ప్రతి విషయంలో కాడ యథార్థంగా నేను దీవిస్తూ ఏది తక్కువ కాకోకుండా చూస్తాడు. దైవజనుడు ఓ పాట పాడాడు, ఏమనంటే నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది తక్కువ కాలేదంట. ఆయన ఇంటి వస్తువులు చూస్తున్నాడు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయనకు తక్కువైందంటే ఏమీ కనపడలేదంట. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున కాడ మన జీవితాల్లో ఏది తక్కువ కాకుండా ఆయన వైపు చూస్తూ ఆయన సహాయం కోసము మనమందరం కాడ
వేచి చూస్తూ ఆయనలో మనం ముందుకు వెళ్దాము. దయచేసి ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము చిన్న వాక్యం చదువుకుని ముగించుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము ఫస్ట్ నుంచి. యూదులు ఆ. అధికారి అయిన యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. ఉండిను. అతడు అర్ధరాత్రి అందు ఆ, ఆయన యొద్దకు వచ్చి, ఆ, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచన క్రియలను ఎవడూ చెయ్యలేడని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. చాలు. మనకెవరు తోడు కావాలంటే దేవుడు తోడు కావాలి. ఏదన్నా కార్యం జరిగినా, దేవుడి సన్నిధిలో మనము ప్రార్థన చేసిన ఆయన తోడు లేకుండా మనం ఏమీ చేయలేం. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన సన్నిధిలో యథార్థత కలిగి, ఆయన సన్నిధిలో నీతి కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, ఉదయకాలం లేచి ఆయన వైపు చేతులెత్తి ఆయన తోడు మనకు కావాలి అంటున్నాడు. బోధకుడా, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. అంత మాత్రమే కాక నువ్వు చేస్తున్న ఈ సూచక్రియలు మహత్ కార్యాలు ఎవడ చేయలేడని నిశ్చయంగా ఆయనతో చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ కార్యం జరిగినది ప్రభు వల్ల అవుతుందని మనం నమ్మాలి, కానీ నా వల్ల అవుతుందని మనం నమ్మొద్దు. అదే నేను చెబుతూ ఉంటా బిడ్డలకి. అమ్మ, దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు, కానీ నేనైతే ఏమీ చేయలేను. ఒక వెంట్రుక తెల్లగా చేయలేను, ఒక వెంట్రుక నల్లగా చేయలేను. ఎందుకనంటే అది నా పని కానే కాదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త వండాడు. ఆయన నామానికి మాత్రం మహించెందును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. బిడ్డలో నాయన, ఇదిగో ఎంత భయంకరమైన ఏడి ఎండలో కాడ మీ సన్నిధానానికి వచ్చి ఉండగా తండ్రి, అపాయం నుంచి మీరు తప్పించారయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు. నీతిమంతులు వాడు పడిన లెగుస్తారని లేఖనాలు ఉంది. బిడ్డలో నీతిమంతులు, యథార్థమంతులు ప్రభువ, వారిని మీరు ఆశీర్వదించండి అయ్యా. వారి అవసరం కొరకు వచ్చి ఉండారు. ఇందు నిమిత్తం నాయన మీ మందిరంలో అడుగు పెట్టి ఉన్నారు. వారి ప్రతి అవసర క్రీస్తు మహిమైశ్వర్లు తీర్చబడును గాక తండ్రి. అయ్యా, వారి ప్రతి అవసరని మహిమలో తీర్చండి నాయన. అక్కర్లు తీర్చండి ప్రభువ. వారు చేస్తున్న ప్రతి పనిని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా. వారికి ఇచ్చిన భర్తలు దీవించండి అయ్యా. వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. వారి చేతి పనుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. గొప్ప దేవుడా, నీ కొందనాలయ్యా. శక్తిమంతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన నీ నామములు అంగీకరించబడును గాక నాయన. నీ నామములు అంగీకరించబడును గాక ప్రభువ. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి, మీరు అంగీకరించండి అయ్యా. వారి కన్నీటిని సంతోషంగా మార్చండి, వారి వేదన నాయన ఆనందంగా మార్చండి, వారి దుఃఖ దినాలు నాయన సంతోషంగా మార్చబడును గాక ప్రభువ. వారి శ్రమకాలం అంతా కాడ దీవెనిక బాటగాను అయ్యా, వారి ఇబ్బందులన్నీ కాడ ఆశీర్వాదకరంగాను మేలుకరంగా మీరు నింపి దేవా ప్రతిది అవసరని మహిమలో తీర్చమని మీ దీనదాసున్నయ్యనను తగ్గించుకుంటూ పొడిమన్న బిడ్డను యావత్తు మీకు అప్పచెబుతూ సమస్త మహిమ ఘనత మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం అనేది మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాట పరంతరం సదా తోడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కొందనాలమ్మా. ప్రైజ్.